మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు. ఎవరిని ఎక్కువగా చదవకూడదు. ఎక్కడా నా సొంతం అనే భావన ఉండకూడదు. మనుషులు నీతో ఉన్నప్పుడు నీ మంచి కోరుకుంటారో లేదో తెలియదు. కానీ నీతో విభేదాలు వస్తే మాత్రం నీ చెడు మాత్రమే కోరుకుంటారు. జీవితంలో మనకు చాలా అవమానాలు ఎదురై ఉండవచ్చు. మనకు మనమే పనికిరాని వారం అని మనకు మనమే భావించవచ్చు. కానీ అది తప్పు. విసిరిన పంజాను సింహమైనా విడిచిపెడుతుందేమో, కానీ డేగ మాత్రం తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా విడిచిపెట్టదు. సింహంలాగా ఉంటావో డేగలాగా ఉంటావో నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది, కానీ మనసు పడే బాధ మనిషిని ప్రతిరోజు చంపుతుంది. తుమ్మ చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ తులసి చెట్టునే పూజిస్తాము. అలాగే చెడ్డవారు ఎంత గొప్పవాడు అయినప్పటికీ గొప్ప మనసున్న మంచివారిని గౌరవిస్తాము. లైఫ్లో ఏది కోల్పోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు, అన్నీ తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడేవారికి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. వరదల్లో కొట్టుకుపోయిన ఆస్తులు కాదు నువ్వు సంపాదించుకోవాల్సింది. సునామీ వచ్చినా తోడుంటే స్నేహాన్ని సంపాదించుకో. మంచి స్నేహం మంచి జీవితాన్ని అందిస్తుంది. మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుసు. మంచి తల్లి దగ్గర పెరిగిన ఓ మగపిల్లాడికి ఓ మహిళను ఎలా గౌరవించాలో, ఎలా ప్రేమించాలో బాగా తెలుస్తుంది. ఏదైనా మన పెంపకంలోనే ఉంటుంది. లేనివాడినని ఎప్పుడూ బాధపడకండి. ఎందుకంటే ఉన్నవాళ్ళు పడే బాధల కంటే లేనివాళ్ళు పడే బాధలు తక్కువే. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారద్రోలే ఆలోచన గొప్పది. ఎప్పుడు కలలు కంటూనే ఉండకు, కొంచెమైనా సాధించడానికి ప్రయత్నించు. ఎదురు చూడవద్దు, సమయం ఎప్పుడూ సరిగ్గా ఉండదు. మీరు ఉన్న చోట నుండి ప్రారంభించండి. మీ దగ్గర ఉన్న వాటినే ఉపయోగించండి మరియు కష్టపడి పనిచేయండి. కొన్ని అందుకోవాలి అంటే కొద్ది రోజులు చాలా వాటికి అందుబాటులో ఉండకూడదు. మనం సుఖంగా ఉండడానికి అతి సులువైన మార్గం ఇతరులను సుఖంగా జీవించేలా చేయడమే. తనను తాను చిన్నబుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. మన గురించి, మన మనస్తత్వం గురించి తెలిసిన వాళ్ళు ఇతరులు మన గురించి ఎంత చెడ్డగా చెప్పినా సరే మన వైపే ఉంటారు. ఎలాగంటే గాలి ఎంత వ్యతిరేకంగా వీచినా అలలు మాత్రం తీరానికే చేరుతాయి. ఎటు నడవాలో చెప్పే మాటలు రాయడం చాలా సులభం. ఎలా నడుచుకోవాలో చెప్పే మాటలు రాయడమే అత్యంత కష్టం. తాను ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. తాను ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. తోటమాలి రోజు నీళ్లు పోసినా కాలం వచ్చినప్పుడు ఆ చెట్టు ఫలాలనిస్తుంది. మీరు రోజుకో మంచి పని చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు అది తప్పక ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు బాగుపడాలని కోరుకునేవారి కంటే నువ్వెక్కడ బాగుపడతావో అని బాధపడేవారే ఎక్కువ. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన పనులు మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం అంటారు. మన పనిని నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం అంటారు. మీరు మీ భవిష్యత్తుని మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. రేపు ఎలా ఉంటుందో తెలియనప్పుడు ఈరోజు ఉన్న సంతోషాన్ని వదులుకోకూడదు. అమ్మ, నాన్నలు పడిన కష్టమేంటో నువ్వు అమ్మగా, నాన్నగా మారినప్పుడే అర్థమవుతుంది. మనకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ముందుగా వచ్చేది కన్నీళ్ళు. మనతో ఎవరున్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళు. గుర్తుంచుకో, ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గిపోదు.
నీ జీవితం నీకు విలువైనది. నీవు ఒంటరి కాదు. నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం. సమయం, బంధం, ఆరోగ్యం వీటిపై ఏ ధర రాసి ఉండదు. అవి కోల్పోయినప్పుడే వాటి విలువ తెలిసేది. అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. తనకు తానే గురువై సొంతంగా నేర్చుకున్నవాడే సర్వశ్రేష్ఠ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. కోరికలు కడలి వంటివి. తీరం చేరిన అల చెదురుతుందని తెలిసిన అలలు పుడుతూనే ఉంటాయి. అలాగే కోరికలు కూడా. ప్రమాదకరమైన కెరటం ఎలా బీభత్సం సృష్టిస్తుందో మితిమీరిన కోరిక మనిషిని ముంచేస్తుంది. సున్నితమైన మనసు గలవారు త్వరగా బాధపడతారు. కానీ వారి అభిమానం, ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అందరి మార్గాన్ని అనుసరించు, కానీ సొంతంగా ఏదైనా ప్రయత్నించు. మీ జీవితంలో మీకు కావలసిన అవకాశాలు ఏవైనా అవి మీ ఊహలో వేచి ఉంటాయి. ఊహ అనేది మీ మనసు యొక్క వర్క్షాప్. ఇది మీ మనసు యొక్క శక్తిని సాఫల్యం మరియు సంపదగా మారుస్తుంది. నలుగురికి సాయం చేస్తే అది నీ మంచితనం. నీ సాయాన్ని ఆ నలుగురు గుర్తిస్తే అది నీ అదృష్టం. ఎంతటి కోటీశ్వరుడు అయినా చివరికి తెలుసుకునేది ఒక్కటే, కేవలం డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వలేదని. సంపాదనకు మించి ఖర్చు, ప్రక్కవారిలా బ్రతకాలనే ఆశ వ్యక్తికి రెండూ ప్రమాదమే. ఒకటి మిమ్మల్ని అప్పుల పాలు చేస్తే, రెండవది మీ సంతోషాన్ని మీకు దూరం చేస్తుంది. నీవు పోరాడేటప్పుడు తిరిగి పోరాడే అవకాశం లేదన్నట్లు పోరాడు. ఎందుకంటే రేపు తిరిగి పోరాడే అవకాశం దొరకకపోవచ్చు. మనం కొన్ని దృశ్యాలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది. మనం కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకు మంచిది. మనసులో బాధలు మానడానికి రెండే మందులు. ఒకటి కాలం, రెండోది మౌనం. జీవితంలో సంతోషంగా ఉన్న ప్రతిసారి గతం బాధని గుర్తు చేస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు భవిష్యత్తుని తలుచుకుంటే భయమేస్తూ ఉంటుంది. గతాన్ని తలుచుకుంటూ ఉంటే బాధేస్తూ ఉంటుంది. ఇక్కడ తెలియని విషయం ఏమిటి అంటే, అలా ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న సంతోషాన్ని కోల్పోతూ ఉంటామని తెలుసుకోకపోవడమే. కొంతమంది అన్న మాటలు మన మనసుకు గుచ్చి గాయం చేస్తూ ఉంటాయి. పర్లేదు, ఆ మాటలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకో. బాధపడడానికి కాదు, ఎదగడానికి. జీవితం అనేది ఐస్ లాంటిది. వాడినా కరిగిపోతుంది, వాడకపోయినా కరిగిపోతుంది. కాలాన్ని వృధాగా గడుపుకుంటూ పోతే గతమవుతుంది, గెలుచుకుంటూ పోతే చరిత్ర అవుతుంది. జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతుంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. దీనిలో గెలవటాలు, ఓడిపోవటాలు అంటూ ఉండవు. పాఠాలు, అనుభవాలు మాత్రమే ఉంటాయి. జనాలు మనలో మార్పును గుర్తించి వేలెత్తి చూపుతారు. కానీ మనలోని మార్పుకి వాళ్ళ ప్రవర్తనే కారణమని గుర్తించరు. పురుషుడు స్త్రీ యొక్క తోడు కావాలి, శృంగారం కావాలి అనుకుంటే జీవిత పతనానికి సిద్ధం కావాల్సిందే. ఈ ప్రపంచానికి నువ్వు కేవలం ఒక వ్యక్తి మాత్రమే. కానీ నిన్ను నమ్ముకున్న వారికి నీవే ప్రపంచానివి. గుర్తుంచుకో. నీవు ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాల్ని